హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి పెద్దలకు తెలియనివి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. కొందరు విద్యార్థులకి మాట్లాడే కళ, వినే గుణం గొప్పగా ఉంటుంది. విషయాన్ని బాగా వివరించగలరు, విన్నదాన్ని గుర్తుపెట్టుకోగలరు, తమ అభిప్రాయాలతో అవతలి వారిని కన్విన్స్ చేయగలరు. వీరు సాధారణంగా సైకాలజీ, మెడిసిన్, టీచింగ్, జర్నలిజం, రచనారంగం, న్యాయశాస్త్రం మొదలైన రంగాల్లో పైకి వస్తారు. లెక్కలకు పునాది తర్కం అంటే లాజిక్. ఏ లెక్క ఎలా చేస్తే ఆన్సర్ సరిగ్గా తొందరగా వస్తుంది అన్నది ఆ విద్యార్థి యొక్క తార్కిక జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రకమైన జ్ఞానం ఉన్నవారు నిరంతరం ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు, సమాధానాలు శోధిస్తూనే ఉంటారు, పజిల్స్ని ఆన్సర్ చేయడంలో ఉత్సాహం చూపుతారు. రహస్యాన్ని శోధించడం, అనుమాన నివృత్తి, సందేహాలకు సంతృప్తికరమైన వివరణ దొరికితే తప్ప వదలకపోవడం వీరి లక్షణం. వీరు సాధారణంగా సైంటిస్టులు, ఇంజనీర్లు, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, రీసెర్చ్ స్కాలర్లు, మ్యాథమెటిషియన్లుగా రాణిస్తారు. ఆ రంగంలో వృత్తిని ఆనందిస్తారు. శిల్పము, ఇంటీరియర్ డెకరేషన్ను, పెయింటింగ్, ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజనీరింగ్ మొదలైన రంగాల్లో రాణించాలంటే ఆ విద్యార్థులకి ఆయా రంగాల్లో ఉత్సాహం ఉండాలి. విజువల్ ఆర్టుల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ రంగాల్లో త్వరగా పైకొస్తారు. చెట్ల పట్ల అభిమానం, జంతువుల పట్ల కరుణ, ప్రేమ ఉన్న వ్యక్తులు హార్టికల్చర్, ఫారెస్ట్రీ లాంటి రంగాల్లో రాణిస్తారు. జీవితంలో పైకి రావడానికి, డబ్బు సంపాదించడానికి మంచి ఉద్యోగమే అవసరం లేదు. ఆ మాటకొస్తే సాధారణ చిన్న ఉద్యోగం చేస్తూ మరొక రంగంలో కీర్తి, డబ్బు సంపాదించి ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసిన వారు మనకు కొత్త కాదు. మ్యూజిక్, గానం, రచనా వ్యాసంగం, నటన, యాంకరింగ్, చిత్రలేఖనం, నాట్యం మొదలైన రంగాల్లో అభిరుచి ఉన్న విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటిని వదులుకోకుండా ప్రాక్టీస్ చేస్తుండాలి. చదువు పూర్తి చేశాక కూడా వదలకూడదు. ఇవేమీ చదువుకి ప్రతిబంధకం కాదు. కోర్సు ఎంత కష్టమైనా సరే కొంత సమయం దీనికి కేటాయించి అందులోంచి ప్రేరణ పొంది మరోవైపు చదువులో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావచ్చు. విద్యార్థి దశలో కొందరిలో కొన్ని విశిష్ట గుణాలు కనపడతాయి. నాయకత్వ లక్షణాలు, సమస్యల్ని ఎదుర్కొనే నైపుణ్యం, అవతలి వారి సమస్యల్ని వారి దృష్టితో అర్థం చేసుకునే గుణం, వారి అవసరాలు తెలుసుకుని మెలగగలిగే జ్ఞానం కొందరికి ఉంటాయి. మార్కెటింగ్ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ వీరు రాణిస్తారు. ఇవన్నీ ప్రాథమిక సూత్రాలు మాత్రమే. కాంబినేషన్లు మారవచ్చు, మార్చవచ్చు. ఒకటి మాత్రం నిజం, ప్రపంచంలోకెల్లా దురదృష్టవంతుడు ఎవడంటే తనకిష్టం లేని రంగంలో జీవితాంతం పనిచేస్తూ ఉండిపోయేవాడే అత్యంత దురదృష్టవంతుడు. ఎందుకంటే ఒక రంగాన్ని ఎంచుకోవడం కాకుండా పలు రంగాలను ఎంచుకుంటే అతనికి ఏది ఇష్టమైతే దానిలో విజయం సాధించవచ్చు. మెదడుకు పదును. ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థులు తెలివితేటలు, జ్ఞాపక శక్తి కొలవటానికి నిర్వాహకుల వద్ద కంప్యూటర్లు ఏమీ ఉండవు. మీరు సమాధానం చెప్పాలి, సరైన సమాధానం చెప్పాలి, తొందరగా చెప్పాలి, తడబడకుండా చెప్పగలగాలి, కాస్త బయట ప్రపంచం గురించి కూడా తెలిసి ఉండాలి. ది లయన్ కింగ్, టైటానిక్, మెన్ ఇన్ బ్లాక్, జురాసిక్ పార్క్ సినిమాల్లో ఏది ఎక్కువ కలెక్ట్ చేసింది అని ఒక ఇంటర్వ్యూలో అడగడం సంభవించింది. మెదడుని నిరంతరం చురుగ్గా ఉంచుకోవడానికి చిన్న చిన్న మానసిక వ్యాయామాలు ఉపయోగపడతాయి. 6 విద్యార్థులు ఒక పందెం వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ రాసి లాటరీ తీయాలి. దాని గురించి అడగకుండా నిమిషం పాటు పాయింట్లు వ్రాయాలి. న్యూస్ పేపర్ వల్ల ఉపయోగాలు అన్న విషయం నుంచి మంగళసూత్రం వల్ల లాభాల వరకు ఏదైనా టాపిక్ కావచ్చు. ఎక్కువ ఎవరెన్ని పాయింట్లు రాస్తే వారు గెలిచినట్టు. మీరు కాలేజీ వాహనంలో వెళ్తున్నప్పుడు మీ ఫ్రెండ్ని ఎదురుగా వచ్చే వాహనాల రంగుని వరుస క్రమంలో రాసుకురమ్మనండి. 10 పూర్తి అవగానే అదే వరుసలో చెప్పడానికి ప్రయత్నించండి. పిక్నిక్ టూర్కి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా వింధ్య పర్వతాలు ఎటున్నాయి, వివేకానంద ర్యాక్ ఎటుంది లాంటి పందాల కుటుంబ సభ్యులతో పందెం వేసి బహుమతులు గెలుచుకోండి. ఆసక్తికరమైన ఎన్నో విషయాలు ఉంటాయి, వాటిని తెలుసుకుంటూ ఉండండి. మీ సంభాషణలో వాటిని దొర్లించండి. ఇతరులకు మీ పట్ల ఆసక్తి కలిగించండి. ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మందికి ఉన్న పేరు మహమ్మద్. మన శరీరంలో అన్నిటికన్నా బలమైన కండరం నాలుక. ఈ ప్రపంచంలో 90 లక్షల మంది వ్యక్తులు మనలాగే మన జన్మదినాన్ని ఆ రోజు గడుపుకుంటారు. ఇంగ్లీష్లో అన్నిటికన్నా చిన్నదైన సంపూర్ణ వాక్యం ఐయామ్ లేక బడు. ఐయామ్ లేక ఐడు. మనం చూస్తూ ఉండగా ఒక లాంతరు స్తంభం పక్క నుంచి ఈ దేశ ప్రజలంతా నడుస్తూ వెళ్తున్నారనుకుందాం. మన తరువాత తరాలు ఎన్ని గడిచినా ఆ లైన్ పూర్తవదు. దేశ జనాభా అంత వేగంగా పెరుగుతోంది కాబట్టి ఇవన్నీ తెలుసుకునే కొద్దీ ఎంత హుషారుగా ఉంటుందో గమనించండి.
కడుపుకి, కాళ్ళకి, గుండెకి ఎలా వ్యాయామం కావాలో మెదడుకి కూడా అలాగే వ్యాయామం కావాలి. ఎంత అలసిపోతే అంత బాగా పనిచేసేది శరీరంలో మెదడు ఒక్కటే. అయితే గతంలో చెప్పినట్లు అలసిపోవడం వేరు, విసుగు చెందడం వేరు. ఇంగ్లీష్‌లో ఒక వాక్యం రాయండి. అందులో ఏఈ అనే అక్షరాలు ఉండకూడదు. స్కై ఈజ్ హై లాగా అన్నమాట. కర్త, కర్మ, క్రియ ఉండాలి సుమా. ఇది ఫ్రెండ్స్ యండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.